ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంజనం అనే విద్యతో ఎందరిదో ఆచూకీ తెలిసింది. అటువంటి నిదర్శనాలు మా దగ్గర చాలానే ఉన్నాయమ్మా. అవునవును, ఆ మధ్య నా గోమాత కనిపించలేదు. అంజనం వేయిస్తే నూనెలో కనిపించింది, నూతిలో పడిపోయి ఉంది. మా పాప కనిపించినప్పుడు కూడా అంజనం వేయించాం. అయితే వెంటనే నా కూతురు గురించి చెప్పమ్మా. కాస్త ఎవరైనా ఏర్పాట్లు చేయగలరా? చేయిస్తామమ్మా, 5 నిమిషాలు ఆగమ్మా. ఏంటి బంగారం, సీన్ ఇలా రివర్స్ అయింది? అది అర్థం కావడం లేదు. అంజనంలో అబద్ధం చెప్పించింది నువ్వేం తెలిసిపోదు కదా. అర్హత లేని వాళ్ళందరూ పూజల్లో కూర్చుంటే ఇలాంటివే జరుగుతాయి. అంజనంలోకి వస్తుందని ఈవిడంటుంది కానీ నాకైతే ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకే తొందర? 5 నిమిషాలు ఆగు. దైవ సన్నిధిలో ఉన్నాం, ఏదైనా సాధ్యమే. అక్షయ్ బ్రతుకుందని తెలిస్తే ఆనందమే కదమ్మా. అక్షయ, నువ్వు అందరి కళ్ళ ముందే అర్చన రూపంలో ఉన్నావన్న సంగతి నాకు నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అందుకే ఇప్పుడు మీ అసలు రూపాన్ని ఇందులో చూపిస్తాను. అక్షయ, నీ కోసం నీ తల్లి తల్లడిల్లిపోతుంది. నీ మరణ వార్తను విని తట్టుకోలేకపోతుంది. నువ్వు ఊపిరితోనే ఉండుంటావని తన మనసుకి అనిపిస్తుందట. అదే నిజమైతే గనక అందరికీ నీ దర్శనం కలిగించు. అంజనంలోకి రా. ఏ దిక్కున ఉన్నా రా. దిక్కుతోచని స్థితిలో ఉన్న నీ తల్లికి మనశ్శాంతిని కలిగించు. ఈ శాంభవి గారు చేస్తున్న పని వల్ల ఒకవేళ నేను గాని అంజనంలో కనపడతానా ఏంటి? నా గురించి అందరికీ తెలిసిపోతుందా? నేను నిజం బయట పెట్టాల్సి వస్తుందా? నీ బిడ్డ బ్రతికే ఉంది. పాత రూపంతో కనిపించడం ఏంటి? ఇదెలా సాధ్యమవుతుంది? నేను బాగానే ఉన్నానమ్మా, క్షేమంగానే ఉన్నాను. నా గురించి దిగులు చెందకు. తొందరలోనే కలుస్తానని 2 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాను కదమ్మా. శాశ్వతంగా దూరం అయిపోయావని తప్పుడు సమాచారం అందిందమ్మా. గుండె ఆగినంత పని అయింది. నా గురించి నువ్వు దిగులు చెందకు. రావాల్సిన సమయంలో నీ ముందుకే కాదు అందరి ముందుకు వస్తాను.
చెప్పినా నమ్మకు. అమ్మవారి సమక్షంలోనే అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. అమ్మా అక్షయ, అక్షయ, నా బిడ్డ బ్రతికే ఉంది, నా బిడ్డ బ్రతికే ఉంది. అంతా అమ్మవారి లీల. అమ్మ శాంభవి, నువ్వు సరైన సమయంలో ఆ దేవత పంపించినట్టు వచ్చి మా సమస్యకి పరిష్కారం చూపించావు. జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను తల్లి. నేర్చుకున్న విద్య మీ వంటి వారికి మేలు చేయడానికే కదమ్మా. ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ శాంభవి. ఇప్పుడు మీకు సంతోషమా? నా మాట నిజమైంది చూడండి. ఏమే మంత్రాలకి చింతకాయలు రాలవని ఏవో కోతలు కూసావు కదా, ఇప్పుడు కుయ్. ఎస్ఐ గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అర్థమైపోయింది కదా, మీరు బయలుదేరండి. సారీ సార్, దీని గురించి మేము రీఎంక్వైరీ చేస్తాం. మీరు చెప్పినట్టుగానే చేశాను. అంతా ఇలా రివర్స్ అయిందేంటి మేడం? అంజనం వేసి అక్షయ్ విషయం బయట పెడుతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఏదో మిరాకిల్ జరిగినట్టు జరిగిపోయింది. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. నేను డబుల్ షాక్ లో ఉన్నాను. తిమ్మ తిరిగిపోయింది. ఎనీవే, నేను పిలవగానే రిస్క్ చేసి మరీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఫ్యూచర్లో మరోసారి మీతో ఇలాంటి అవసరమే పడుతుంది. అప్పుడు కూడా మీరు రావాలి, మీ సేవలు అందించాలి. షూర్ మేడం. మీ గిఫ్ట్ మీకు అందుతుంది. బయలుదేరండి. ఓకే మేడం. అంజనం వేసిన ఆవిడ రాకపోయుంటే బావుండేది. అక్షయ్ చనిపోయిందని అవని పూర్తిగా నమ్మేసి లాబోదిబో అనేది. పూజ కూడా చేయకుండా పారిపోయేది. పిచ్చిదైపోయేది. అవని మీద నా యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మరోసారి మరో బాంబుని పేల్చుతాను.